ఆ దినములయందు ఆమె కాయులా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. అట్లాగే 40వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు ఒక్కడు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చాలు. దేవుని వాక్యంలో ఈ రాత్రి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనం అనుదినము ఈ రీతిగా కూడుకొని ప్రార్థన చేయాలి? ఇలాగున మనం ప్రార్థన చేయటం ద్వారా మనకు కలిగే లాభం ఏంటి, మనకు కలిగే ప్రయోజనం ఏంటి, మనకు కలిగే మేలేంటి అనే విషయాలు మనం కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ శ్రేష్టమైన సందర్భం మనకు గుర్తు చేయబడతా ఉంటుంది. ప్రార్థన అనంటే పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యాలని జరిగించాడు. దేవుడు అద్భుతాలని, ఆశ్చర్యాలని జరిగిస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు మనకి తారసపడతా ఉంటాయి. ఉపవాస ప్రార్థన అని, సంఘమంతా కూడి చేసే ప్రార్థన అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఏకాంత ప్రార్థన ఉన్నది, అట్లాగనే కన్నీటితో కూడిన ప్రార్థన కూడా ఉన్నది. ఇన్ని విధాల ప్రార్థన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే రాత్రి ఏకాంత ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఏకాంత ప్రార్థన, ఒంటరిగా మనం కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే ఘనకార్యాలు ఎట్లాగునుంటాయో మీకు కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తా. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న మాట, ఏకాంత ప్రార్థన ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారాలు చేసిద్ది, ఏ విధమైన కార్యాలను చేసిద్ది అనంటే, సరిగ్గా ఆది అపోస్తలులు జీవించుచున్న దినాలు, ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించి అనుసరించిన మరి శిష్యగణంలో సీమోను పేతురు గారు ఒకరు. ఈ సీమోను పేతురు గారు చేసిన పని ఏంటన్నానంటే, ఆ దినాలలో విశ్వాసులుగా చేర్చబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారు ఉంటారు. ఆ మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారిలో మరి దోర్క అనే ఒక ఆమె ఉన్నది. ఆమె సంఘంలో నుండి చాలా అనేక మందికి ఉపయోగపడే కార్యాలు చేస్తూ ఉండేది. విధవరాళ్ళని పరామర్శించేది. ఆమె ఆ చేతి అల్లకంతో, కుట్టు పనితో వచ్చిన ఆదాయం ద్వారా సంఘంలో పేదలకి, సంఘంలో ఉన్న విధవరాండ్రకి ఆమె సహాయపడుతూ ఆ ఉపకారం చేస్తున్న సందర్భాలు మన జ్ఞాపకానికి వస్తాయి. అయితే ఆమె చనిపోయినప్పుడట, కాయిలా పడినప్పుడు ఎవరు వచ్చి ప్రార్థన చేయలేదట, కానీ చనిపోయినప్పుడట అక్కడున్న వాళ్ళందరూ కూడా కూడి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మేడగదిలో పెట్టారు. సమాధికే తీసుకెళ్ళటానికి సిద్ధమయ్యారు. కానీ ప్రక్కన ఉన్నోళ్ళు చెప్పారు, ఇదివరకు మనం అంటే మనకు నచ్చినట్టు బ్రతికాం, మనకు తోచినట్టు బ్రతికాం, మరి ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నాము, పేతురు గారు మనకి ప్రభువును గుర్చిన స్వార్థని అందించారు, మనకు అర్థమైంది కదా, మరి మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందాం కదా, ఇప్పుడు మనకు నచ్చినట్లు కాకుండా యేసు ప్రభు ఆది అపోస్తలుల ద్వారా తెలియజేసిన పద్ధతి ప్రకారం మనం చేయాలి కదా, కాబట్టి దైవ సేవకుడిని మనం పిలిపించారు. పిలిపించే ముందు వీళ్ళు ఏం చేశారనంటే, ఆయన వచ్చేవరికి ఆ శవాన్ని కడిగి అంటే స్నానం చేయించి మేడగదిలో పెట్టారు. సీమోను పేతురు అన్న వచ్చిన తర్వాత ఆ గది అంతా కూడా వీళ్ళతో నిండిపోయింది. ఎప్పుడైతే దైవజనుడు వచ్చి ఏడుస్తూ ఆ దైవజనుడు లోపలికి అడుగు పెట్టాడో, ఇక వీళ్ళు చెప్తున్నారంట, పోయిన ఆమె గురించి చెబుతూ కన్నీటితో బహుగా దుఃఖపడుచు చెప్తున్నారంట. ఎవరెవరు ఏడుస్తున్నారనంటే, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారంట. ప్రార్థన చేసిన దాఖలాలు కనపడలా. ఆమె జబ్బుతో ఉన్నప్పుడో, రోగంతో ఉన్నప్పుడో, రోగశయ్య మీద ఉన్నప్పుడో ఏడిపేదో అప్పుడు కనుక ఏడిస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఈ రాత్రి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా బాగోలేక మంచంలో
జీవితంలో ఉన్నప్పుడు మనం పలకరించలేం, మనం ప్రార్థన చేయలేం. కానీ చనిపోయిన తర్వాత ఎన్ని మంచి మాటలు చెబుతామో, అమ్మో ఎంత గొప్పది అనుకున్నారండి, ఎంత గొప్పోడు అనుకున్నాడండి అని చెబుతాం. అట్లా కాదట. క్రైస్తవ్యంలో నిజంగా మనం క్రీస్తును అనుసరించి నడిచే వాళ్ళం అయితే బాగోలేనప్పుడే వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. దేవుని జనాంగమా, ఈ రాత్రి మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలనంటే, మన బ్రతుకులో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలనంటే, కీడులను మేలులుగా, అనేకమైన చీకటి అనుభవాలని దేదీప్యమానమైన వెలుగుమయంగా చేయాలి అనంటే నీవు నేను గుర్తుపెట్టుకోవలసింది ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడప్పుడు మనకు ఒక అనుమానం వచ్చింది, అయ్యా నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే దేవుడే వింటాడో, నేను ఒక్కడినేగా అని అంటే, ఈ రాత్రి నేను చెప్పదలంచిన మాట అదే. ఏకాంత ప్రార్థన అద్భుతాలను చేస్తుంది. 40వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఏడ్చి ఉట్టి మాటలు చెప్పే వాళ్ళందరినీ బయటికి పంపించారట. సీమోను పేతురు అన్న ఒక్కడు గదిలో ఉన్న ఏడ్చి మాటలు చెప్పే వాళ్ళందరినీ బయటికి పంపించాడు. తానొక్కడు మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె లేచి కూర్చున్నది. రాత్రి మన జీవితంలో మనకు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయండి, మనకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయండి. అనేక మంది అనేక విధమైన సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నాంగా. కొంతమంది రోగాలతో, కొంతమంది వ్యాధులతో, కొంతమంది అనేక విధాలైన కరువులతో, నష్టాలతో, అనేక రీతులుగా మూడు బారిన అనుభవాలతో, ఇబ్బంది పడుతున్న అనుభవాలతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఈ రాత్రి నీ కొరకు అనేకులు ప్రార్థన చేయటం కన్నా నీ ఒక్కడివి ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేస్తే, నీ ఒక్కదానివి ఏకాంతంగా ప్రార్థన చేయటం మొదలు పెడితే, కార్చే కన్నీరేవో దేవుని ఎదుట కారిస్తే నిర్జీవమైన అనుభవాలను దేవుడు సజీవంగా మారుస్తాడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ స్నేహితుల కొరకు, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసే పట్టుదల మనకి ఉండాలి. ఏకాంత ప్రార్థన ఉండాలి. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ వాటి అన్నింటిలో నుంచి బయటపడటానికి ప్రార్థన చేసే పరిస్థితులు మనం అలవాటు చేసుకోవాలి. ఏకాంత ప్రార్థన కావాలి. ఏకాంతంగా ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూసారా. ఉట్టి మాటలు చెప్పే వాళ్ళందరినీ బయటికి పంపించాడు. పేతురొక్కడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. పేతురొక్కడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఒక అద్భుతం ఏంటన్నానంటే, దైవవాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటన్నానంటే, ఆ శవము సజీవంగా లేచి కూర్చున్నది. ఈ రాత్రి నీ జీవితంలో ఏవి నిర్జీవం అయిపోయినాయో, ఆరోగ్యం నిర్జీవంలాగా మారిపోయిందేమో, క్షేమం నిర్జీవం అయిపోయిందేమో, రాబడి నిర్జీవం అయిపోయిందేమో, పరిస్థితులన్నీ నిర్జీవంగా మారిపోయాయేమో. కానీ దేవుని వాక్యం మనకు చెప్పే మాట, మన నిర్జీవ అనుభవాలు సజీవంగా మార్చబడాలి అనంటే వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటనంటే, ఏకాంతంగా కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రాత్రి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో నీ చచ్చిన అనుభవాలని, నిర్జీవమైన అనుభవాలని, చేతికి చిక్కకుండా పోయిన వాటిని తిరిగి మరలా నీ జీవితంలోనికి అనుమతించే శక్తి ఒక ప్రార్థనకు మాత్రమే ఉన్నదంట. పేతురొక్కడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. కనుక మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు రావట్లేదండి ప్రార్థనకి, వీళ్ళు రావట్లేదండి, నా కొరకు బాగోలేదని ప్రార్థన చేద్దామని వాళ్ళని పిలిచినా వీళ్ళని పిలిచినా సాకులు చెప్పి వెళ్ళారనంటే వెళతారు. సాకులు చెప్పి బాధ నీది, వాళ్ళకి కాదుగా. వాళ్ళకి బాధ వస్తే తెలిసిద్ది. ముందు నీకు బాధ ఉంది కాబట్టి నీ మట్టుకు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవానిగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో మోకరించగలగాలి. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చగలగాలి. ఎప్పుడైతే ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిర్జీవమైన వాటిని సజీవంగా మారుస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా, ఏకాంత ప్రార్థన ఎన్ని అద్భుత కార్యాలను చేస్తుందో మీకు గుర్తు చేయాలంటేనండి, మనందరికీ సుపరిచయమైన ఒక సంఘటన, హిజ్కియా రాజును గురించిన సంఘటన. రాజు అయిన హిజ్కియా రోగశయ్య మీద, అనగా రాసుపుండు చేత బాధపడుతూ మొత్తానికి అలాగున ఒంటరిగా ఇంట్లో గడుపుతా ఉన్నాడు. ఆయనకు ఒక భయం పట్టుకున్నది. ఫ్యూచర్ను గురించి, భవిష్యత్తును గురించి ఆలోచనలు వస్తున్నాయి. అయ్యో నాకు ఈ రాచపుండు పుట్టింది కదా, ఈ రాక్షస పుండు నయమవుతుందా లేదా, నేను కడగా ఉంటున్నాను కదా, సింహాసనం మీద నుంచి దిగి చాలా రోజులు అవుతుంది కదా, దేవుడు నన్ను బాగు చేస్తాడా, నాకు స్వస్థతనిస్తాడా, మళ్ళీ నేను సింహాసనం మీద కూర్చుండి
రాజ్యపాలన చేయగలగనా, పూర్వపు వైభవం నాకు మరలా దక్కుతుందా అని చెప్పి పరిపరి ఆలోచనలతో అలాగును గడుపుతా మగ్గిపోతా ఉన్నాడంట. అయితే ఈలోగా దైవ సేవకుడు యెషయా భక్తుడు వచ్చి యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట్లాడుతూ అంటున్నాడంట. ఏమని అంటాడో తెలుసా? ఇదిగో రాజా హిజ్కియా, యెహోవా నీకు ఒక మాట చెప్పమన్నాడు. చిత్తం నాయనా, ఏంటో చెప్పు నాయనా అంటే, నీవు మరణం కాబోచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు చచ్చిపోతున్నావు, దేవుడు నీకు మరణం డిక్లేర్ చేశాడు, నిర్ధారించాడు. అయిపోయింది నీ పరిస్థితి, ఇక మరణమే. దేవుడే చెప్పాడు ఈ మాట అని చెప్పి అలాగుని చెప్పిన సేవకుడు వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడట. వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? హిజ్కియా గోడ తట్టును తన మృకమును త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా, దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసండి. దేవుడు మాట్లాడుతూ మళ్ళీ అంటున్నాడంట, దైవజనుడై ఉన్న యెషయాతో చెప్తున్నాడు, యెషయా రాజు దగ్గరికి మరలా పద, మాట చెప్పాలి. చిత్తం నాయన, తమరు చెప్పిన మాట చెప్పొచ్చాను కానీ అంటే, కాదు ఇంకొక మాట చెప్పాలి పద. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పను ఆయన అంటే, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని. చూచి ఏం చేశాడు దేవుడు? 15 సంవత్సరముల ఆయుష్యముని పొడిగించాడు. పొడిగించి ఇంకేం చేశాడు? ఆయన రాజ్యం చుట్టూ దేవుడు కాపుదలను వేశాడు. నీ బ్రతుకు దినములలో ఎవ్వరు నీ రాజ్యం మీదకి దండెత్తి రావటానికి అవకాశమో ఇవ్వను. అయ్యా మరి నీ మందిరానికి నేను వెళ్ళాలి కదా, నాకు స్వస్థత ఎట్లాగుని వచ్చిందయ్యా అన్నానంటే, అంజూరపు పండ్ల ముద్దను తెచ్చి ఆ గాయం మీద కడితే, పుండు మీద కడితే నేను బాగు చేస్తా. చూచారా, ఒక వ్యక్తి ఏకాంతంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే 15 సంవత్సరముల ఆయుష్ని ఇచ్చాడు. ఆ తర్వాత సంపూర్ణంగా బాగుపడటానికి స్వస్థతని ఇచ్చాడు, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు గనక ఒంటరిగా ప్రార్థన చేయగలిగితే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, అపజయాలమయమైన పరిస్థితులలో నీ జీవనయాత్ర సాగుచున్నప్పుడు, నీవు గనుక దేవుని సన్నిధిలో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళని అడిగితే చేయాల, వీళ్ళని అడిగితే చేయాల, నా దగ్గరికి ఎవరు ప్రార్థనకు రాలేదు అనుకోకుండా, సమస్య నీది కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే యెహోవా నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. హిజ్కియా ఒక్కడే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఈ రాత్రి మన జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు ప్రతిదినం ప్రార్థన, ఎందుకు అనుదినం ప్రార్థన చేయాలి అని అంటే, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన చీకటిలో వెలుగు పుట్టిస్తుంది, ప్రార్థన ప్రకృతిని శాసించగలుగుతుంది. సూర్యుడా చంద్రుడా నువ్వు రావద్దో, సూర్యుడా నువ్వు దిగిపోవద్దో, చంద్రుడా నువ్వు ఎక్కి రావద్దని చెప్పి యెహోషువ రోషంతో ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సృష్టిని అట్లాగను నిలిచిపోయేటట్టు చేశాడు. సూర్యుడు దిగిపాల, అస్తమించల, చంద్రుడు పైకి రాల, చీకటి పడల. ఎంత అద్భుతమండి! ఒక మామూలు మానవుని ప్రార్థన అండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతడు ప్రార్థన చేస్తే, అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వాన కురవల, తిరిగి మరలా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా మోపైన వాన కురిపించాడంట. అంచేత ఈ రాత్రి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటానికి సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు ఏకాంత ప్రార్థన, ఎందుకు అందరం కూడి ప్రార్థన చేయటం, అందరు రాకపోయినా ఎందుకు మేము కూర్చొని ప్రార్థన చేస్తున్నామని అంటే, దేవుడు ప్రార్థనల ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున అనేక ప్రాంతాలలో పరిచర్య ఉన్నది, మనకి ముక్త్యాలలో పరిచర్య ఉన్నది. ముక్త్యాలలో రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది శ్రమలలో, సమస్యలలో, పనులు లేక కరువులో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడు. లేదా అందరు రాకపోయినా నీ మట్టుకు నీ ఒంటరిగా పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తే, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు.
అంచేత దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటన్నానంటే, పేతురొక్కడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే చనిపోయిన శవం సజీవంగా లేచి కూర్చొని మాట్లాడిందంట. అలాగనే హిజ్కియా ఒక్కడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, 10 మంది లేరు, కానీ తాను ఒక్కడు ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. ఆరోగ్యం అంటే స్వస్థతనిచ్చాడు. తన కలిగిన దాని చుట్టూ కంచె వేశాడు. ఆలయంలోనికి వెళ్ళాలన్న ఆశను కూడా దేవుడు తీర్చాడు. కనుక ఈ రాత్రి మరి నీ ఆశలు ఏమై ఉన్నాయో, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏకాంత ప్రార్థన ఇన్ని అద్భుతాలని చేస్తుంది. చివరిగా ఇంకొక ప్రార్థన గురించి నేను చెప్పి ప్రార్థన చేస్తాను. మనందరికీ తెలిసిన సంఘటన ఆదికాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, 32వ అధ్యాయం ఆదికాండంలో 23వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన పితరుడై ఉన్న యాకోబు గారి జీవిత వృత్తాంతం మనకు తారసపడతా ఉంటుంది. ఇందాక మనం పాడుకున్నామే, కొలువు చేసి ప్రేమించినాము, కోరదగినది ఏముంది నాలో, స్వార్థం ఎరుగున సాత్వికుడా, నీకు సాటి ఎవరని యేసును గురించి చక్కని పదాలు రాశాడు. కానీ మనుషుల దగ్గర కొలువు చేస్తే అంతా స్వార్థమేగా. లాభాన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు. మేనమామ కదా అనుకున్నాడు, మేనమామను ఆశ్రయించాడు. మేనమామ తండ్రి తర్వాత తండ్రి లాంటి కలుపులో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటే, తీరా చూస్తే 10 మారులు జీతం మార్చాడు, మోసం చేశాడు. అందుకనే మనం ఏ విత్తనం విత్తుతామో అదే పంట కోస్తామంట. బైబిల్ గ్రంథంలో చూస్తే అలాంటి మోసపోయిన అనుభవాలలో, జీవితంలో అనేకమైన ఇబ్బందులు అయిన వాళ్ళకి, కన్నవాళ్ళకి, తోడబుట్టిన వానికి అందరికి దూరం అయిపోయాడు. ఒంటరిగా వచ్చాడు, మేనమామను ఆశ్రయించాడు. గుండె నిండా నమ్మకం పెట్టుకొని వచ్చాడు. తీరా చూస్తే నమ్మిన ఆయనే మోసం చేశాడు. అయ్యో, ఇక ఏం చేయటానికి దిక్కుదోచలా. దేవుని ఏర్పాటు ఒకటి ఉన్నది, మరలా అతనిని వెనుదిరిగి తీసుకురావాలి, ఆయనను ఆశీర్వదించాలి, ఆయన ద్వారా విస్తారమైన నిబంధన జనులను బయటికి తీసుకురావాలి. అంచేత దేవుడు వెనుదిరిగి వచ్చేటట్లు చేశాడు. పుట్టెడు దుఃఖంతోటి, కన్నీటి అనుభవాలతోటి వెనుదిరిగి తన ప్రాంతానికి వెళతా ఉన్నాడు. వెళతా ఓ స్థలములోనికి వచ్చాడు. తన అన్నకి చేరువయ్యే కొద్దీ గుండె ధైర్యం చెదిరిపోతుంది, ప్రాణభీతి ఎక్కువైపోతుంది. నా అన్నకు రావలసిన దీవెనలు నేను తీసుకున్నాను కదా, ఆడు నిండా పగబూని ఉన్నాడు, నన్ను ఒక్క దెబ్బకి చంపేస్తాడు అనుకుంటున్నాడు. నిజమే, వాస్తవానికి ఏశావు ఎదుట పడితే యాకోబు ప్రాణం తీయాలి మానవరీత్యా. కానీ ప్రాణం తీయకపోగా మెడ మీద పడి ముద్దాడాడు. ఈయన కష్టార్జితం ఆయనకి ఇస్తుంటే ఆయన తీసుకోవాలా. కారణం ఏంటనంటే, యాకోబు భక్తుడు ఎబ్బోకు రేవు దగ్గర ఏకాంతంగా పెనుగులాడి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ప్రాణం తీసేవాడిని ప్రేమించేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ జీవితంలో, ఈ సమయంలో, నీ బ్రతుకులో ప్రాణం పోయే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి అనుభవాలు ప్రాణం పోసేవిగా మార్చబడాలి అనంటే ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో యాకోబు ఒక్కడు, ఆ 23వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడండి, అందరిని పంపించాడట. యాకోబు ఒక్కడు అక్కడ మిగిలిపోయాడు. ఆ రాత్రి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయి ఏం చేస్తున్నాడట ఆయన? ఆదికాండంలో 32వ అధ్యాయంలో 22వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి అతడు లేచి తనకున్న వాళ్ళని, తనకున్న సంపదని, తన పాలేరులను అందరిని పంపించాడు. ఆ 34వ వచనంలో అంటాడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఎవరినన్నా తోడుండమంటే ఉంటారా? ఈయనకున్న బాధ వాళ్ళకి అర్థం కాదు. నువ్వు అప్పుడప్పుడు చెబుతూ ఉంటావు కానీ ఏదో విని కొడతారు, జాలి పడినట్టు జాలి పడతారు. కానీ సమస్య నీది కాబట్టి నీవు కార్చే కన్నీటిని దేవుడు చూస్తా ఉంటాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుడు, అయ్యో నా కుమారుడు ఒంటరిగా మిగిలిపోయాడని దిగి వచ్చాడు. అప్పుడప్పుడు మనం భయపడతాం, అయ్యో ఈ సమస్యలో నేను ఒక్కడనే ఉన్నానే, ఈ శ్రమలో నేను ఒక్కడనే మిగిలిపోయానే, నేను మాత్రమే ఏకాంతంగా మిగిలిపోయానే, నాతో ఎవ్వరు లేరే, నాతో ఎవ్వరు రావట్లేదే, ఉంటా అన్న వాళ్ళు ఒక్కళ్ళు కనపడలేదే, వస్తా అన్న వాళ్ళు కనుచూపు మేరలో కూడా కనపడలేదే, అయ్యో ఒంటరిగా మిగిలిపోయానే, జీవితం అయిపోయింది, బ్రతుకు అయిపోయింది,
అయిపోయింది ఇక పోరాటంలో అపజయమే అని అనుకుంటాం. కానీ ఆ టైంలో గనక దేవుని మీద ఆధారపడితే ఆ ఒంటరితనంలో దేవుడు నీకు తోడుగా వస్తాడు. యాకోబట అందరిని పంపించి తానొక్కడు మిగిలిపోయాడు. యెహోవా ఆ రాత్రి తనకు ప్రత్యక్షమైతే దేవుని సన్నిధిలో ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏకాంతంగా దేవునితో పెనుగులాడుతున్నాడు, ఏకాంతంగా దేవునితో ప్రార్థనలో పెనుగులాడుతా ఉన్నాడు. చివరికి అక్కడ జరిగిన ఒక అద్భుతం, ఆయన యాకోబును గెలవకుండుట చూచి తొడగూటి మీద ఒక దెబ్బ కొట్టడం, చివరికి తుంటినరం తెగిపోయి తొడ తొలగిపోయి గూడులో నుంచి తొలగిపోయి అతడు కర్ర మీద ఆధారపడి నడవటం మొదలుపెట్టాడు. అంటే అక్కడ విషయం ఏంటంటే ఏకాంత ప్రార్థన బలమైన దీవెన తీసుకొచ్చి పెట్టింది. పేతురొక్కడు ప్రార్థన చేస్తే శవం జీవాన్ని పోసుకుంది. హిజ్కియా ఒక్కడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే 15 సంవత్సరముల ఆయుష్యము దొరికింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుపొందిన వాడివి. ఏకాంతంగా ప్రార్థన చేశాడు, దేవుని ఎదుట తప్పిదాన్ని ఒప్పుకున్నాడు, బ్రతుకును మార్చుకున్నాడు, దిద్దుకున్నాడు. అతడు పెనుగులాడి తిరిగి వెళతా ఉంటే పెనూయేలు నుండి తెల్లవారిన తర్వాత సాగిపోవచ్చు ఉంటే అతని త్రోవలో సూర్యోదయము ఆయను. ఎంత మంచి దేవుడండి. కనుక ఈ రాత్రి మన జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఎదుట ఏకాంతంగా ప్రార్థన చేయటానికి సమర్పణ చేసుకోవాలి. కొంతమందికి ఒక 100 మంది ఉంటే ప్రార్థన నడిచిద్ది, 10 మంది ఉంటే ప్రార్థన నడిచిద్ది, ఒంటరిగా ఉంటే వాళ్ళకి ప్రార్థన నడవదు. అందుకే ఒక్కదాన్నే వచ్చానని ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోయానమ్మా, మీరు కూడా వస్తే బాగుండేదిగా అని అంటారు. కాదు, ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరిస్తాడంట. అంచేత మనం దేవుని ఎదుట ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పేతురు భక్తునికి వలే సంఘంలో ఎవరికైనా నష్టం కలిగితే, సంఘంలో ఎవరైనా నిర్జీవంగా మారిపోయితే వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. రాత్రి మన జీవితాలు ఎట్లాగునున్నాయి? సంఘం పట్ల ఒక బాధ్యత కలిగిన వారిగా ఉన్నామా? తోటి విశ్వాసుల పట్ల, మనకు మేలు చేసిన వాళ్ళ పట్ల, మనకు ఉపయోగపడిన వారి పట్ల, వారికి ఏవైనా ఆపదలు కలిగితే వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. పేతురొక్కడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. నువ్వు ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని క్షేమంతో నింపుతాడు. మనం ఎప్పుడు కూడా పరిస్థితులను మర్చిపోకూడదు, దాటిపోకూడదు. అంతేకాదు, ఈ రాత్రి మీకు ఇంకొక ప్రార్థన అవసరత కూడా చెప్పాలనుకున్నాం. ఇంచుమించుగా దాదాపుగా ఒక 20-23 సంవత్సరాల క్రితం పరిచర్యకు ఉపయోగపడిన ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసుకుంటూ అచ్చంపేట గురుకుల పాఠశాలలో ఉద్యోగరీత్యా వారు పనిచేసుకుంటూ పెదపాలెం అచ్చంపేటలో మనం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సేవకు ఉపయోగపడేవారు. వారి కష్టార్జితంలో నుండి స్వార్థ వ్యాపకానికి అలాగుని వేయపరిచేవారు. దేవుడు దీవించారు. వారి సతీమణిని దేవుడు ఆశీర్వదించారు. ఆమెకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు. 2 కుమార్తెలను ఇచ్చారు. 2 కుమార్తెలు మంచిగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకోవటానికి దేవుడు కృప చూపించారు. కానీ ఈరోజు వయసు పెరిగిపోయి ఆరోగ్యరీత్యా కొంచెం నిన్న బలహీనంగా కనబడేసరికి ఆ దినాలలో వారు సేవకు ఉపయోగపడిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఇదే సందర్భం గుర్తొచ్చింది. పేతురొక్కడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేశాడు. మరి మేలు పొందుకున్న మనం ఎందుకు చేయకూడదు ప్రార్థన? వారి కొరకు ప్రార్థన చేయాలని తీర్మానించుకొని అక్కడ దాకా వెళ్ళి, వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. ఆ ఒక్క పూటతో అయిపోకూడదు. వారి కొరకు మనం నిత్యం ప్రార్థన చేసేటట్లుగా ఉండాలి. ఈ రాత్రి నేను నాకు తెలిసిన వారి గురించి చెప్పా. మీకు తెలిసిన వారిలో, మీ బంధువులలో, మీ రక్త సంబంధికుల్లో ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో ఉంటారో అట్టి వారి కొరకు మనం గనక ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం.
వద్దురా. కనుక ఏకాంత ప్రార్థన మరణాన్ని జీవంగా మార్చింది. ఏకాంత ప్రార్థన ఆయుష్ను పెంచింది, ఆరోగ్యం ఇచ్చింది. ఆయన ఆశ్రయంగా ఉండి ఎవ్వరు రాజ్యం మీదకి దండెత్తకుండా చేశాడు. ఏకాంత ప్రార్థన వ్యక్తి స్వభావాన్ని మార్చింది, యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. ఈ రాత్రి నీవు నేను కూడా ఏకాంత ప్రార్థన చేసి ఆయన ద్వారా దైవికమైన దీవెనలు పొందుకోవటానికి ప్రభు వాక్యం సహాయం చేయునుగాక. దేవుడి మాటలు దీవించి మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఒక